అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య సామ్రాట్, జ్యోతిష్య రత్న చింత రుక్మాంగదరావు గారు. గురువుగారితో మాట్లాడి అసలు ఉగాది పంచాంగం ప్రకారం 2026 శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా, కుటుంబంలో కూడా ఏ విధంగా ఉండబోతుంది? అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాటి పరిహారాలేంటి? ఇవన్నీ కూడా గురువుగారితో మాట్లాడి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. నమస్కారం గురుగారు. ఉగాది శుభాకాంక్షలు. యూటీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, 2026 ఉగాది పంచాంగం ప్రకారం శ్రీ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఈ 2026 సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉందో చెప్పుకునే ముందు కర్కాటక రాశి గురించి ఒక 4 విషయాలు చెప్పుకుందాం. కర్కాటక రాశి అంటే కాలపురుషుడు 4వ రాశి, చంద్రుడు అధిపతి, జలరాశి. ఈ రాశి లేకపోతే ఈ సృష్టిలో ఏ జీవి పుట్టదు. ఎందుకంటే తల్లి యొక్క గర్భాశయం ఈ రాశి. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే కాబట్టి తల్లి యొక్క గర్భాశయము ఇక్కడే గురువు ఉచ్చస్థితి పొందుతాడు, సంతానకారకుడు ఉచ్చస్థితి పొందుతాడు. ఆయుష్కారకుడు శనేశ్వరుడు నక్షత్రం పుష్యమి ఇక్కడే ఉంది. చంద్రుడు అంటే తల్లి, మరి గర్భాశయము సున్నితంగా కదా ఉంటుంది. ఈ రాశి వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు. సంతోషం వస్తే ఎక్కువ సంతోషం వచ్చేస్తుంది, బాధ వచ్చినా ఎక్కువే వచ్చేస్తుంది. ఏది లిమిటేషన్స్లో ఉండవు, స్టెబిలిటీ ఉండదు, స్థిరత్వం ఉండదు. చాలా సెన్సిటివ్ పర్సన్స్ అని చెప్పచ్చు. కాబట్టి ఈ రాశిలో శ్రీరామచంద్రుల వారు కూడా ఈ రాశిలో పుట్టారు, ఈ లగ్నమే. కాబట్టి ఈ రాశి వాళ్ళకు ఎప్పుడు చంద్రగ్రహణం వచ్చినా ఈ రాశి వాళ్ళకే ఇబ్బంది. కర్కాటక రాశి వారికి ఎందుకంటే చంద్రగ్రహణం అంటే ఈ రాశికి అధిపతి చంద్రుడే కదా. సూర్యగ్రహణం వచ్చినా సింహరాశి వాళ్ళకు, కర్కాటక రాశి చంద్రగ్రహణం వస్తే కర్కాటక రాశి వాళ్ళకు. సూర్యచంద్రులే కదా రాహుకేతులు పడతారు. ఈ మధ్యనే ఒక చంద్రగ్రహణం జరిగింది. అవును, మొన్నే జరిగింది. ఆ చంద్రగ్రహణము భారతదేశంలో పెద్దగా కనిపించలేదు, ప్రపంచం దేశాలకు కనిపించింది. ఏదైనా గ్రహణం జరిగితే ఏదైనా ప్రళయాలు జరుగుతాయి, అరెస్టులు జరుగుతాయి అంటారు కదా. ఆ గ్రహణం జరగకముందే యుద్ధం స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. అక్కడే కనిపించింది, అక్కడే యుద్ధం జరుగుతుంది. చంద్రుడు మనసు కారకుడు. మనసు అంటే మనసు అదుపులో పెట్టుకోమంటారు కదా. అంటే మనసు అదుపులో లేకపోతేనే యుద్ధాలు చేసుకున్నది. మానసిక అదుపు తప్పిపోతేనే కదా, సహనం కోల్పోతేనే కదా మిసైల్స్ ఒకరిపైన ఒకరు వేసుకుంటారు. దాని ప్రభావం ఆటోమేటిక్గా ప్రపంచం పైన పడిపోయింది. కాబట్టి చంద్రగ్రహణం వచ్చిన, సూర్యుడు వచ్చి ఇక్కడ ఆత్మనిగ్రహం కూడా కావాలంటారు. సూర్యగ్రహణం వచ్చిన ప్రపంచానికి అరిష్టము. అంటే మనకు తల్లి తండ్రితో సమానమైనటువంటి మాతృపితృ స్వరూపమైనటువంటి రవిచంద్రులకు అరిష్టం వస్తే పిల్లలు అంటే ప్రపంచంలో అందరికీ ప్రాబ్లము. అది ఏ దేశాల్లో కనిపిస్తుందో ఆ దేశాలకు ప్రాబ్లము. మన దేశానికి కనిపించలేదు కాబట్టి యుద్ధంలో మన దేశం లేదు, ప్రశాంతంగా ఉంది. కనిపించిన చోట పాములు వేసుకుంటున్నారు. కాబట్టి ఈ పరాభవనామ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళకు గురుగ్రహము ఏదైతే గురువు ఈ రాశిలో ఉచ్చస్థితి పొందుతాడో ఆయన 12 రాశిలో వ్యయ స్థానంలో ఉన్నాడు. ఇదే రాశిలో నక్షత్రం కలిగినటువంటి శనేశ్వరుడు 9వ రాశిలో పితృస్థానంలో ఉన్నాడు. ఈ రాశికి 8వ స్థానంలో రాహు ఉన్నాడు, ద్వితీయ స్థానంలో కేతు ఉన్నాడు. అంటే పర్ఫెక్ట్ ప్లేస్లో ప్రధాన గ్రహాలు లేవు. అంటే గురు బలము లేదు, శని బలం లేదు, రాహు బలం లేదు, కేతు బలం లేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో కర్కాటక రాశి వాళ్ళు ఎంతైనా పరిహారాలు ఖచ్చితంగా చేసుకోవాలి, సహనంగా ఉండాలి, ఆత్మ నిగ్రహంతో ఉండాలి. కాబట్టి జన్మంలోకి గురువు జూన్ తర్వాత వస్తాడు. అప్పుడు ఇప్పటికన్నా కొంచెం ప్రశాంతత ఉంటుంది. గురువు ఉచ్చస్థితి పొందుతాడు కాబట్టి. 9లో శని ఉన్నాడు. శని భగవాన్ వారు 9లో ఉంటే ఏమవుతుందంటే పితృ అరిష్టము. శనికి రవికి శత్రుత్వం ఉంది. 7వ ఇంట్లో 8వ ఇంట్లో రాహు ఉన్నాడు. 8వ స్థానంలో రాహు మంచిది కాదు, ఆకస్మిక నష్టాలు, కష్టాలు, అవమానాలు. 8వ స్థానం అంటే ఏమి? అంబులెన్స్, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, మన ఇంట్లో బాత్రూమ్, ఇవంతా కూడా 8వ స్థానం సూచిస్తుంది. ఇవన్నీ ఆకస్మికంగా అంబులెన్స్ ఎలా వస్తుంది? ఆకస్మికంగా వస్తుంది, శబ్దం చేస్తూ వస్తుంది. కాబట్టి ఇక్కడ 8వ స్థానంలో రాహు అంత మంచిది కాదు. అదృష్టం తలకిందులయ్యే అవకాశం ఉంటుంది, అంచనాలు తారుమారైన అవకాశం ఉంటుంది. 2వ ఇంట్లో కేతు అంటే డబ్బు, ఇన్కంలో కేతు ఉన్నాడు. కేతు అంటే తలలేని గ్రహం,
హ్మ్. అంటే మన ఆదాయం మనం సంపాదించే దాంట్లో మన నిర్ణయాలు ఫెయిల్యూర్ అవుతుంటాయి. హ్మ్. సరైన నిర్ణయం తీసుకోలేదు, నా డెసిషనే ఫెయిల్యూర్ అయింది హ్మ్. అనేసి అక్కడ తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ రాహుకేతుల మధ్యలో ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే గ్రహ సంపత్తంతా ఉంది. హ్మ్. కాలసర్ప దోష ప్రభావం కూడా కొంతకాలం నడుస్తూ ఉంది. హ్మ్. ఈ కాలసర్ప దోష ప్రభావం నడిచేటప్పుడు ఏం చేయాలి? కాలసర్ప దోషం అంటే ఏమి? హ్మ్. కాలమంతా ఉండే దోషం అని అర్థం. ఈ టైంలో పుట్టిన పిల్లలకు లైఫ్‌లో కాలసర్ప దోషం ఉంటుంది. ఓకే. లైఫ్ టైమ్ ఉంటది. ఈ టైంలో పుట్టిన పిల్లలకు. ఓకే. ఓకే. హ్మ్. మరి సర్పదోషం అంటే సర్పగ్రహాల యొక్క ప్రభావంతో ఉండే దోషం అని అర్థం. హ్మ్. మరి ఏం చేయాలి? కాలసర్ప దోషం ఉంటే ఏమవుతుంది? హ్మ్. అమ్మకు ద్రోహాలు జరుగుతాయి. ఓకే. ఏమరిపోతారు. హ్మ్. బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. హ్మ్. అదేవిధంగా దంపతుల మధ్యలో గొడవలు స్టార్ట్ అవుతాయి. హ్మ్. పాముల్లాగా బుస కొట్టుకుంటారు ఒకరినొకరు. హ్మ్. పిల్లలు పుట్టే విషయంలో ఆలస్యం అవుతుంది. హ్మ్. డెసిషన్స్ రాంగ్‌గా తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు సర్పదోషం ఉంటే ఏం చెప్తారు అందరూ? పుట్టలకు పాలు చెప్తారు. ప్రదర్శనలు చేయమంటారు కదా! హ్మ్. సర్పదోష పూజలు చేయమంటారు. అవును. దాన్ని చేస్తే ఇంకా ఎక్కువైపోతుంది. దోషం పోదు. హ్మ్. మరెలా గురుగారు? ఇప్పుడు ముండ్ల చెట్టు నీళ్ళు పోస్తే ఏమొస్తుంది? ముండ్లొస్తాయి. హ్మ్. పండ్ల చెట్టు నీళ్ళు పోస్తే పండ్లొస్తాయి. పండ్లొస్తాయి. ఆ! దోషాన్ని పూజ చేస్తే దోషమే ఇంకా పెరుగుతుంది. పెరుగుతుందంటారు. ఆ! దోషానికి విరుగుడుగా హ్మ్. గరుత్మంతుని ఆరాధించాలి. హుహు. గరుత్మంతుడు ఎవరో తెలుసు కదా! మహావిష్ణువు యొక్క వాహనం. హ్మ్. ఆయన ఫుడ్డే పాములు. అక్కడికెళ్తే హ్మ్. ఇవి ఉంటాయి మన దగ్గర హుహు. పట్టోపరుగు. ఓకే. కాబట్టి గరుడ ఆరాధన చేయాలి. గరుడ ఆరాధన ఎక్కడ చేయాలి? వెంకటేశ్వర స్వామి గుడిలో ఉంటాడు గరుత్మంతుల వారు. అవును. అక్కడికి వెళ్లి దీపాలు పెట్టాలి. అక్కడ అగరవత్తులు వెలిగించాలి. అక్కడ కొబ్బరికాయ కొట్టాలి. అక్కడ మన డాక్యుమెంట్స్, ఫోటోస్, కీస్ లాంటివి, ఫోన్ లాంటివి ఆయన పాదాల కాడ పెట్టి కొంచెం పెట్టి ఎత్తుకొచ్చుకోవాలి. హ్మ్. ఇలా చేస్తే వస్తే సర్పదోషం కంట్రోల్ అవుతుంది. ఓకే. ఓకే. వీళ్ళకి గరుడారాధన చాలా ఇంపార్టెంట్ అయింది ఇప్పుడు. హ్మ్. కాబట్టి గురు దక్షిణామూర్తి ఆరాధన కంపల్సరీ చేయాలి. హ్మ్. గురు దక్షిణామూర్తి గాని, దత్తాత్రేయ గాని, మహావతార బాబాజీ గాని, వివేకానంద గాని, వీరబ్రహ్మేంద్ర స్వామి గాని, రాఘవేంద్ర స్వామి గాని ఏదైనా గురు ఆరాధన చేయాలి. హ్మ్. షిరిడీకి వెళ్ళడము, హ్మ్. నచ్చిన గురువు ఆరాధన చేయడం చాలా మంచిది. హ్మ్. గురువు ఆరాధన చేస్తే వీళ్ళకు అన్ని విధాలా బెనిఫిట్ బావుంటుంది. హ్మ్. అదేవిధంగా గరుడారాధన, గురువు ఆరాధన అయింది కదా! ఇంక అష్టమంలో రాహు ఉన్నాడు. అష్టమంలో రాహు ఉన్నప్పుడు ఏమవుతుంది? వీళ్ళకు శని 9లో ఉన్నాడు. హ్మ్. శనేశ్వరుడు 9లో ఉన్నాడు, జలరాశిలో ఉన్నాడు. కర్కాటక రాశి జలరాశే. 8వ స్థానం అంటే బాత్రూమ్ అని చెప్పాను కదా! హ్మ్. కాబట్టి అవును. వీళ్ళ బాత్రూమ్‌లో వారానికోసారి ఒక కొబ్బరికాయ కొట్టి పెట్టాలి. రాత్రి పడుకునేటప్పుడు కుంకుమ చల్లేసి, తెల్లవారు లేసి బయట డస్ట్‌బిన్‌లో వేయాలి. నెగెటివ్ ఎనర్జీ తీసేందుకా గురుగారు? ఆ! అదేవిధంగా అష్టమ స్థానం అంటే డెలివరీ హాస్పిటల్. చిన్న హ్మ్. పిల్లలు పుట్టే హాస్పిటల్. హ్మ్. ఆ హాస్పిటల్‌కి వెళ్లి ఫ్లోర్ క్లీనర్స్, టాయిలెట్ క్లీనర్స్, మాప్ స్టిక్స్, యాసిడ్స్, ఫినాయిల్స్ ఇటువంటి ఎక్విప్‌మెంట్స్ తీసివ్వాలి. డొనేట్ చేయాలి. హ్మ్. అప్పుడు అష్టమ స్థానం దోషం పోతుంది. హుహు. ఇది చేయాలి. ఇది ఇది చేస్తూ దుర్గారాధన చేయాలి. ఇలా చేయడం వల్ల వీళ్ళకు ఈ వ్యతిరేక గ్రహస్థితి అంతా కూడా క్లెన్జింగ్ అవుతుంది. హ్మ్. ఖచ్చితంగా అవుతుంది. ఇక్కడేమి మనకు ఖర్చులు కూడా చాలా తక్కువే. మనం ఎన్ని తీసివ్వగలం అంత తీసివ్వచ్చు. అంతే. ఒక లీటర్ తీసినా తీసివ్వచ్చు హ్మ్. ఫ్లోర్ క్లీనర్. మన స్తోమత బట్టి, ఆ! వీలుని బట్టి అంతే. ఇంతే చేయాలి. జేయాలనేం లేదు. గురువు ఆరాధన చేయాలి. హ్మ్. ఇక్కడ ప్రస్తుతానికి గ్రహాలు కంఫర్ట్‌గా లేనంత మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఇదంతా తాత్కాలికమే. కొద్ది రోజులకి మళ్ళీ గ్రహాలు మారుతూ ఉంటాయి. హ్మ్. కాబట్టి జూన్ వరకు, జూన్ తర్వాత హ్మ్. పరిస్థితులు అటు ఇటుగా మారుతాయి. హ్మ్. కాబట్టి గరుడారాధన కంపల్సరీ చేసుకోవాలి. హ్మ్. పితృ ఆరాధన చేయాలి. పితృ ఆరాధన వచ్చి తండ్రి ఉన్న వాళ్ళు చేయకూడదు. హ్మ్. 9లో శని ఉన్నాడు కాబట్టి. హ్మ్. ఎక్కడున్నాడు? సముద్రంలో ఉన్నాడు. జలరాశిలో. మీన రాశి అంటే సముద్రం. హ్మ్. అప్పుడు సముద్ర తీరాలు, నదీ తీరాల్లో, బావుల వద్ద, చెరువుల వద్ద, నీటి వద్ద బ్రాహ్మణులు తీసుకెళ్ళి పిండ పితృయజ్ఞాలు, తిలతర్పణాలు, బలిహోమాలు లాంటివి వదలాలి. హ్మ్. పెద్దలు చేయాలి ఆ పని. హ్మ్. చేసేదాని వల్ల చాలా మంచిది. హ్మ్. శని యొక్క తాకడ పితృస్థానంలో ఉన్నాడు కాబట్టి తగ్గుతుంది. హ్మ్. కాబట్టి ఇది ఒక విధంగా పరిహార సంవత్సరంగా చెప్పుకోవచ్చు. హ్మ్. చంద్రగ్రహణ ప్రభావం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఏదైనా నిందలు పడేదానికి అవకాశం ఉంటుంది. నిందలు అంటే ఇవి హ్మ్. ఏదో ఒక కంప్లెయింట్స్ వీళ్ళపైన ఇవ్వడం. హ్మ్. నీ వల్లే ఇలా జరిగింది. దానికి కారణం నువ్వే. అంటే చవితి చంద్రుడిని చూసి నిందలొస్తాయంటారు కదా! అట్లా ఇప్పుడు వీళ్ళ గ్రహణం వీళ్ళ రాశికే వీళ్ళ రాశి వచ్చింది కాబట్టి. మొన్న జరిగిన గ్రహణం కాకుండా అంతకుముందు కూడా కొన్ని గ్రహణాలు కూడా కర్కాటక సింహ రాశుల వాళ్ళకి ఇబ్బందయినాయి. హ్మ్. కాబట్టి చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. సున్నితమైన రాశిని మనం ముందుగానే మాట్లాడుకున్నాం. హ్మ్. కాబట్టి జీర్ణ సంబంధమైన సమస్యలొచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గర్భాశయము అని చెప్పాం. హ్మ్. కాబట్టి జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలొచ్చేదానికి, వేడి చేయడానికి, హ్మ్. ఇంకేదన్నా సమస్యలు వచ్చేదానికి అవకాశాలుంటాయి. హ్మ్. కేర్‌ఫుల్‌గా చూసుకోవాలి. నేను చెప్పిన ఆరాధనలు చేయడం వల్ల చక్కగా కర్కాటక రాశి వాళ్ళకు
హ్మ్. ఈ సంవత్సరం అన్ని విషయాలు అధిగమించొచ్చు. ఓకే. ఇది ఓకే. తాత్కాలికమే. హ్మ్. అంటే ఇప్పుడు గోచారం అనేది ఎలా పనిచేస్తుందంటే హ్మ్. 10% పనిచేస్తుంది. హ్మ్. మిగిలిందంతా వ్యక్తిగత వ్యక్తిగత జాతకం. జాతకం పనిచేస్తుంది. హ్మ్. కాబట్టి దీన్ని 100% అన్వయించుకోవాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత జాతకంలో గ్రహాలు బలంగా ఉన్నాయనుకోండి, పుట్టిన జాతకంలో చంద్రుడు బలంగా ఉన్నాడనుకోండి, హ్మ్. మానసిక శక్తి ఎక్కువ ఉందని అర్థం. హ్మ్. ప్రస్తుతం పుడుతున్న వాళ్ళకు నేను చెప్పాను. అదే. ఇది బాగా వీళ్ళ జాతకం ఇదే అయిపోతుంది కాబట్టి. హ్మ్. కాబట్టి ఈ 10% కూడా వీళ్ళకు ప్రభావితం కాకుండా ఉండాలంటే గరుడారాధన, పితృ ఆరాధన, గురు ఆరాధన, హ్మ్. దుర్గారాధన, హ్మ్. హాస్పిటలు, ఆలయాలకు చీపురు కట్టలు కూడా తీసేయవచ్చు. ఓకే. ఆలయాలు శుభ్రం చేస్తా ఉంటే ఇక్కడ గ్రహస్థితి శుభ్రం అవుతా ఉంటుంది. హ్మ్. అంటే ఒక 10 ఆలయాలకు మనము ఈ చీపుర్లు ఇటువంటివి తీర్చామనుకోండి, మన వల్ల 10 ఆలయాలు శుభ్రం అవుతుంటాయి. అంటే ఆలయానికి అభిషేకం చేస్తున్నాం. లోపల మూల విరాట్‌కి కాదు. హ్మ్. మూల హ్మ్. విరాట్‌కి అందరూ చేస్తారు. హ్మ్. ఆలయానికి అభిషేకం అంటే ఆలయాన్ని శుభ్రం చేయడం. హ్మ్. హ్మ్. దానికి కారణం ఏమంటే గ్రహాలు హ్మ్. అనుకూలంగా మారిపోతాయి. హ్మ్. ఊహించినటువంటి శుభ ఫలితాలొస్తాయి. హ్మ్. చక్కగా వీళ్ళు చేసుకోవచ్చు. ఓకే. ఓకే. గురుగారు. గురుగారు ఇప్పుడు ఎవరైతే విదేశాలకెళ్ళి స్టడీస్ కోసమో, జాబ్స్ కోసమో వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి బావుందా ఈ ఇయర్? ప్రయత్నాలు చేయొచ్చా? చేయొచ్చు. హ్మ్. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు, ప్రపంచ హ్మ్. పరిస్థితుల దృష్ట్యా చూసుకొని హ్మ్. వీళ్ళు పోవడం మంచిది. అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి, రాహు అంటే ముస్లిమ్స్. హ్మ్. ఆ ముస్లిమ్స్ సంబంధించిన కంట్రీస్ కాకుండా వేరే కంట్రీస్ ప్లాన్ చేసుకోవడం బెటర్. ఇప్పుడు ఓకే. ముస్లిం కంట్రీస్‌లోనే సమస్యలొస్తున్నాయి. హ్మ్. రాహు ఈ రాశి వాళ్ళకి అష్టమంలో ఉన్నాడు. హ్మ్. అష్టమ స్థానం అంటే ఆకస్మిక కష్టము, నష్టము, అవమానం అని అర్థం. హ్మ్. కాబట్టి ముస్లిం కంట్రీస్ కాకుండా వేరే కంట్రీస్‌కి వీళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. యూకే, హ్మ్. హ్మ్. యూఎస్ లేదా ఇంకేదైనా వేరే కెనడా, హ్మ్. హ్మ్. ఆస్ట్రేలియా, న్యూజిలాండు, ఓకే. ఇలాంటి కంట్రీస్‌కి ప్లాన్ జేసుకోవచ్చు. జర్మనీ, హ్మ్. జపాన్ ఇవన్నీ ప్లాన్ చేసుకోవచ్చు. చైనా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. హ్మ్. ఇప్పుడు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా ఈ ఇయర్ ఉన్న వాటినే ఇంకాస్త పెద్దగా చేయాలి అని అనుకుంటే, ఇది రైట్ టైమా గురుగారు? ఉన్నవాటిని పెద్దవి చేసేదానికన్నా ఉన్నవాటిని ఉన్నట్టే నడిపించుకుంటూ వెళ్ళడం కొంతకాలం బెటరు. ఓకే. హ్మ్. కొంత గ్రహాలు అనుకూల ప్రదేశాలకు వచ్చేంత వరకు వీళ్ళు చేయాలన్నా కూడా కొంచెం కష్టమవుతుంది. హ్మ్. హ్మ్. ఒకవేళ చేసినా గాని వెంటనే సక్సెస్ కనిపించదు. హ్మ్. వెయిట్ చేయాల్సొస్తుంది. అప్పుడు క్యాపిటల్ డెడ్ అవుతుంది. హ్మ్. కాబట్టి వెయిట్ చేసి ఆచితూచి అడుగులు వేయడం వీళ్ళకు మంచిది. ఇప్పుడు ఎవరైతే నిరుద్యోగులుగా ఆల్రెడీ ఉన్నారో గురుగారు, వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అవకాశాలు దొరికే ఇది ఉంటదంటారా? జాబ్ అవకాశాలన్నప్పుడు ఇక్కడొచ్చేకాడికి ధనస్థానంలో కేతు ఉన్నాడు. హ్మ్. ధనస్థానం అంటే ఏమి? ఇప్పుడు సాలరీ, కమిషను, ఇన్సెంటివ్, హ్మ్. పేమెంట్, లేబర్ హ్మ్. ఇవన్నీ టైటిల్స్ మారతాయి. మొత్తం డబ్బే గదా! అవునవును. ఏ అంతా ఏ డబ్బే. టైటిల్ పెట్టినా డబ్బులే. అవును. ఆ డబ్బు అనే ప్లేస్‌లో ఎక్కడున్నాడు? కేతు ఉన్నాడు. హ్మ్. ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీలో ఉన్న వాళ్ళందరికి గూడా హ్మ్. ఏమొస్తే అది గమ్మున తీసుకొని పోతా ఉండేది బెటరు. ఇంకా అధికంగా కావాలన్నా గూడా పెద్దగా రాదు. ఉన్నది ఓకే. పోతుందనే పరిస్థితి ఏమన్నా వచ్చినా ఆశ్చర్యం లేదు. హ్మ్. కేతు కట్ చేస్తాడు. హ్మ్. కాబట్టి విఘ్నేశ్వర ఆరాధన విశేషంగా చేయాలి. వినాయకుడి ఆరాధనకి విశేషంగా చేయాలంటే ఆయన నైవేద్య ప్రియుడు. ఆయన హ్మ్. సైకాలజీ నైవేద్యం. కాబట్టి వినాయకుడి దగ్గరికి ఎప్పుడు నైవేద్యం లేకుండా వెళ్ళకూడదు. హ్మ్. ఊరికే ఉత్త చేతులతో పోతే ఫలితం రాదు. ఓకే. కనీసం ఒక కొబ్బరి బొండమన్నా ఎత్తిపోయి ఆయన ముందర పెట్టి నమస్కారం చేసుకోవాలి. హ్మ్. అరటిపండ్లు, కలకండ, తేనె, కొబ్బరికాయ, హ్మ్. అటుకులు, బెల్లము అంటే నేచురల్‌గా ఉన్న ఫుడ్డు. మనం వండినది పెట్టకూడదు. దేవుడు స్వీకరించినంత గొప్పగా మనం వండలేము. హ్మ్. ఇదంతా ప్రకృతి వండిన వంట కదా! హ్మ్. డ్రై ఫ్రూట్సు హ్మ్. ఇటువంటి సమర్పించి కొద్దిసేపు కూర్చోవాలి దేవుని దగ్గర. హ్మ్. మన నెగెటివ్ అంతా పోతుంది. పాజిటివ్ లోడ్ అవుతుంది. హ్మ్. సర్రన ఏదో బస్ స్టాండ్‌లో రౌండేసినట్టు రౌండేసుకొని బయటొస్తే ఏమీ రాదు. అదే. అదే. కాబట్టి ఆలయం యొక్క శక్తిని ఎక్కువగా మనం ఒక ఫోన్ ఛార్జింగ్ చేసుకుంటే మనం మన లైఫ్‌ని ఛార్జింగ్ చేసుకోనికి వీళ్ళు పవర్ బ్యాంక్ హ్మ్. హ్మ్. టెంపుల్స్ అంటే. ఓకే. కాబట్టి ఈ దేవతల దగ్గర పర్టిక్యులర్‌గా వెళ్లి ఎక్కువ సేపు టైమ్ స్పెండ్ చేయాలి. హ్మ్. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం బెటరు. మళ్ళీ అక్కడికి పోయి స్వైపింగ్ ఐ యామ్ ఇన్ టెంపుల్, హ్మ్. ఐ యామ్ బిజీ ఇంత ఫోన్‌లో నీకు ఫోనే అంత ఇంపార్టెంట్ అనుకుంటాడు దేవుడు. దాన్ని అదే. స్విచ్ ఆఫ్ చేయడం బెటరు. ఆగమాగం బోయి రాకుండా అక్కడికెళ్ళి కాస్త సమయాన్ని కేటాయించగలగాలి. అది మన కోసమే మళ్ళీ గూడా. మన కోసమే కదా! దేవుడి హ్మ్. కోసమేం కదా! దేవుడి హ్మ్. కోసం ఎవరు ఏం చేయరు. అవును. మన స్వార్థం కోసం వెళ్తాం. హ్మ్. హ్మ్. కానీ దేవుడు మనకిస్తాడు. మన క్రమశిక్షణ చూసి. హ్మ్. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరము. హ్మ్. ఈ రాశి వాళ్ళకి బాగలేదని మనం చెప్పలేదు. హ్మ్. జాగ్రత్త తీసుకోమని చెప్తున్నాము. హ్మ్. సూచనలు, సలహాలు, జాగ్రత్తలు చెప్పేదే జ్యోతిష్యము. హ్మ్. కాబట్టి ఎక్కువగా గొంతెమ్మ కోరికలు కోరుకోకుండా హ్మ్. గ్రహణాలంతా వీళ్ళ మీదనే పడుతున్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళపైకే పడుతున్నాయి కాబట్టి ఆ ప్రభావాలు హ్మ్. ఎక్కువగా జపతప దానాదులు ఎక్కువ చేసుకోవడం మంచిది. హ్మ్. ఓకే గురుగారు. సో, ఎక్కువ ఆశించకుండా ఉన్నదాన్ని కాపాడుకోవడానికి కష్టపడడం ముఖ్యం ఇప్పుడు. ప్రాధాన్యం. ఖచ్చితంగా గురుగారు. ధన్యవాదాలు.